36వ వచనం. యేసు లక్ష్య పెట్టక భయపడకము. చాలు. హల్లెలూయా. సంతోషంగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువారు ధన్యులు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు వాడు నిత్య జీవము గలవాడు. వాడు మరణములో నుండి దాటి జీవములోనికి ప్రవేశించునంట. ఎవరి మాట? అందరూ చెప్పాలి. దేవుని మాట. కనుక దేవుని మాట యందు లక్ష్యం ఉంచాలి. ఈ వాక్యము నా పాదములకు దీపము వెలుగై ఉన్నది. వాక్యము లేని చోట చీకటిమయమది. అది హృదయమైనా ఇల్లైనా. ఏమి లేని చోట? వాక్యమునకు స్థానము లేని చోట చీకటి కది. అది హృదయమైనా ఇల్లైనా. కనుక దేవుని వాక్యం ఉండాలి. అది మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. అది యందు వాక్యం ఉండెను. వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు దిగి వచ్చాను. హల్లెలూయా. ఎవరి మధ్యకు? మన మధ్యకు దిగి వచ్చాడు ఆయన. మనము వెళ్ళలేము కనుక ఆయనే మన మధ్యకు దిగి వచ్చాడు. అది కృప. హల్లెలూయా. కృపకు మరొక అర్థమేమీ లేదు. కృప కలిగిన దేవుడు కృప చూపుటకు మన మధ్యకు దిగి వచ్చుటయే గొప్ప కృప అంట. కనుక కృప కలిగిన దేవుడు మన మధ్య ఉన్నాడు కనుక కృపయే కాదు, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాడు ఆయన. ఆనందం యేసయ్యలో, సంతోషం యేసయ్యలో, నిత్యానందం ఆయన యొద్దకు వెళితే అక్కడ దుఃఖము లేదు, నిట్టూర్పు లేదు, వేదనకు స్థానమే. మన తలల మీద ఏముండును? పెద్దగా చెప్పాలి. మన తలల మీద నిత్యానందముండు. కనుక వాక్యము మన ఇనికిడిలో నిత్యము భద్రపరుచుకునే వారమై ఉండాలి. ఏమై ఉండాలి? వాక్యము మన వినికిడిలో ఎప్పుడు భద్రపరుచుకునే వారమై ఉండాలి. అలాగే విశ్వాసి ఎదగాలి. నామకార్థంగా వచ్చి వెళ్ళకూడదు. ఏదో దిక్కులు చూత ఏదో వచ్చేగా వింటే నపంసుకుని గుండె ఆగడిలోనే కరిగిపోలేదా? ఎలా వింటే? శ్రద్ధగా వింటే. ఎంత రాతి గుండె నేను బద్దలగొట్టున్నది దేవుని వాక్యం. తగలాగొట్టు సొత్తి అయి ఆహా తగలా పెట్టు. వాక్యము పగలగొట్టు శుద్ధి వంటిది, వాక్యము దకించు అగ్ని వంటిది. మార్పు రాలేదు అంటే, మార్పు నొందలేకపోతున్నామంటే దేని యందు శ్రద్ధ లేదని అర్థం. వాక్యమందు శ్రద్ధ లేదని అర్థం. వాక్యమందు శ్రద్ధ ఉండాలి. కడకు మోక్షానికి చేర్చేది దేవుని వాక్యమే. ఈ రోగాలు కాదు, ఈ బాధలు కాదు, వాక్యమే. వాక్యమయున్న దేవుని చెంతకు మనలను చేర్చున్నది వాక్యమే. మనకు కొద్ది నిమిషాలు మనసు ఉంచితే ఆఖరి కోటం, ఆఖరి ప్రసంగం, ముగింపు, భోజనాలు, పడుకోవడం, 2:5 యేసయ్యలో ఉన్న ఆనందం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి కాలం అంతే మనందరి కొరకు ఈ లోకంలోకి వచ్చాడు. ఏ దారిగా? శరీర చెప్పాలి చక్కగా. శరీర బాండమ్మా. శరీర ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఎన్ని సంవత్సరాల నాడు? 2026 సంవత్సరాల నాడు నరరూపు దాల్చి రక్తమాంసాలలో పాలిభాగస్థుడై తన్ను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపాన్ని ధరించుకున్నవాడై లేత మొక్క వలె కడుపేదవాడిగా జన్మించి నజరేతులో పెరిగి వడ్రంగం పని చేశాడంట. అయ్యా ఏ పని? వడ్రంగం పని చేశాడు. బాప్తిసం ఇచ్చి యోహాను గారి చేత యోర్దాను నదిలో బాప్తిసమును పొంది 40 దినములు ఏకాంత ప్రార్థన చేసి ఇక సువార్త ప్రకటించటం మొదలుపెట్టాడు. హల్లెలూయా చెప్పాలి. ఏం ప్రకటిస్తున్నాడు? సువార్తను ప్రకటిస్తున్నాడు. దేవుని రాజ్యము సమీపించుచున్నది, అందరంతటా మారు మనసు పొందమని. ఏమందాలి? ఈ రాజ్యము, దేవుని రాజ్యము సమీపించుచున్నది కనుక ఏ మనస్సు?
మారు మనస్సు పొందమని సువార్త ప్రకటించుచు ఆ గలిలయ ప్రాంతం అంతా తిరుగుతున్నాడు. కాలినడకన తిరిగి సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ ప్రకటించుచున్నటువంటి దినాలలో ఆయన ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు దోణ ఎక్కి ఒక ప్రాంతంలోకి వచ్చాడు. ఆయన అప్పటికే ఆయన వార్త యోదయ దేశమంతా గలిలయ ప్రాంతమంతా విస్తరించబడింది. ఎవరి నామము? యేసుక్రీస్తు నామం. ఎంత మధుర నామము యేసుక్రీస్తు నామము. ఎంత పాడుకున్నా అంతులేని నామము. ఎంత పాడుకున్నా అంతులేని నామము. ఎంత శోధనున్నా ఎంత చేర్చనామము. ఎంత శోధనున్నా ఎంత చేర్చనామము. యేసుక్రీస్తు నామం. మధుర నామం యేసుక్రీస్తు నామం. హల్లెలూయా. ఎవరి నామము? ఆయన నామము అలాగూ వ్యాపించబడింది. ఒక అధికారి ప్రభువుని వద్దకు వచ్చాడు. త్వరపడి వచ్చి, అయ్యా నా కుమార్తె రోగి అయి సావసిద్ధమై ఉంది. ఎదురబాబాకండి, ఏమై ఉంది? సావసిద్ధమై ఉంది. 3 రోజుల నాడు వచ్చిన వాళ్ళని తేటగుండారు. వింటుండగానే నిద్ర వచ్చింది నాకు. ఎప్పుడైతే నిద్ర వచ్చిందో కళ్ళు మూత పడ్డాయి. ఆటోమేటిక్గా కళ్ళు మూత పడంగానే చాలా మంది ఉన్నారు ఆపదర్శన తెచ్చిపోచుకుంటారు. నిద్ర గురకలు పెట్టి ఉండవు, రకరకాల గురకలు ఉన్నాయి. ఎవడు చూస్తాలో నాయన కాళ్ళకి అర్థమైపోయింది. రకరకాల ఒకటి శివంతో పక్కన ఎత్తాడు. ఒక్కోసారి ఎంత అయోమయం అయిపోతాను. ఎవడో ఒకడు కొనుక్కున్నాడు నా దగ్గర ఆదివారం. ఎందుకు చాలా అలసటగా ఉంది నా శరీరం. అలసటగా ఉంది. అందరూ పడుకున్నాక నేను పడుకుంటా. 12 అయినా సరే ముందే పడుకోవాలి. అందరూ పడుకోవాలి. వాళ్ళ బాబాయిలు అందరూ లైట్లన్నీ తీయాలి. నేను అర్థం కాడికి 2-3 సార్లు చూస్తా. ఈ పడుకున్నోడు కూడా పడుకోవాలి. అట్లా ఎందుకు ఆ రోజు కిందకు కూడా వెళ్ళలేదు. అట్లాగే పైన ఒక మొత్త తిని ఎందుకో పడలేక చేత మరి ఎక్కడికైనా దూరం వెళ్ళి వచ్చామేమో. శని ఆదివారం చూసేటప్పటికి అలసిపోయి నిద్రపోయినా. నిద్రపోతే 1 గంటప్పుడు ఎందో నాకు ఒక రకమైనటువంటి శబ్దం వినపడుతుంది. అయ్యగారు ఇంత తిక్కలోడా అనుకుంటారేమో అనుకోబాకండి. ఆడి కింద సాపు మీద పనుకున్నాడు, గొరక పెడుతున్నాడు అనుకోరా. నేను యథార్థంగా అది గొరకలాగలేదు. అదొక రకమైనటువంటి గోండ్రు లాగున్నాయి. నేను తొల్లిపడి లేచాను. లేచి లైట్ అయితే పడుకున్నాడు. లేచేవాడేమో గొరక ఆగిపోయేది. లైట్ వేయకుండా తలుపు తీసుకుని ఆ తలుపు ఈ తలుపు 2 తలుపులు తీసుకుని వరండాలోకి వెళ్ళా. పైన హాల్లోకి వాళ్ళంతా చూసా. ఈ తలుపులన్నీ తీసా కాదు, ఈ శబ్దం బయటకు కూడా. వామ్మో అని అర్థం నెట్టి నిన్నంత చూసి మెట్టులు దిగి మందిరంలో కూడా వచ్చా. అసలు ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందా? ఎక్కడ ఎవరేం లేదు, శబ్దం వినపడుతుంది. నేను కిందకెళ్ళి మెట్లెక్కి పైకి వచ్చే కొందికి శబ్దం ఎక్కువగా వినపడుతుంది. అప్పుడు మైండ్ వచ్చింది, పేతురు గారికి వచ్చినట్టు నాకు. ఓరి బాబు ఇది గురకాలకుంటా అని చెప్పి ఏదన్నా అమ్మ ఏందా గురక? 2-3 దెయ్యాలు కలిసి తన్నుకున్నట్టుంది. అట్లా ఒకసారి భలే అయోమయం అయిపోతాను. ఎందుకు అయిపోతాను తెలియదు. అన్నా 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 అన్నాడు అనుకో ప్రసాదం. ఎవరు? అధికారి ప్రభువునందుకు వచ్చి, నా బిడ్డ రోగి అయి సమసిద్ధమై ఉన్నాయా, ఒక్కసారి నువ్వు వచ్చి ప్రార్థన చెయ్యి. అల్లులో చెప్పాలి. ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. పదమన్నాడు. అయ్యా ఆయన అంటే జనసమూహము 1000 మంది ప్రభుని వెంబడించుచున్నారు. మధ్యలో అలా కొన్ని రక్తస్రావణ రోగం కలిగిన స్త్రీ వచ్చింది. ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. ఆమె బాగుపడింది. ఆమెతో మాట్లాడుతున్నాడు. ప్రభువా నువ్వు ఆలస్యము చేస్తున్నావయ్యా,
అక్కడ నా బిడ్డ పరిస్థితి ఏమీ బాగోలేదు రాయ్యా, కడుగు త్వరపడి వస్తే నా బిడ్డ బ్రతుకుతుంది అని అంటూనే ఉన్నాడు. అంతలోకి ఇంటి నుంచి వర్తమానము రానే వచ్చింది. చెప్పండి, ఏమొచ్చింది? ఇంట నుండి వర్తమానం వచ్చింది. అధికారి, నువ్వు ప్రభుని తొందర పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది. ఏమైపోయింది? శరీరములో నుండి ప్రాణము వెడలి వెళ్ళిపోయింది, చచ్చిపోయిందిరా. బ్రతుకుండి ప్రాణం ఉంటే ఏదన్నా ప్రార్థన చేస్తే కథ జీవం పోసుకొని లెగిసేది. ఇప్పుడు పూర్తిగా ఏమైపోయింది? ఇప్పుడు చచ్చిపోయింది కనుక నువ్వు రమ్మన్నారు. వెంటనే అధికారి ప్రభు వైపు చూశాడు, ప్రభు అధికారి వైపు చూశాడు. ఏమి లేదు సంభాషణ, ఒక్కటే మాట. అధికారి, నమ్మకం ఉంచు అన్నాడు. రెండు చేతుల పైకెత్తి స్తోత్రాలు చెప్పండి. ఏముంచమన్నాడు? మనమేముంచొచ్చాం? నమ్మకం ఉంచొచ్చాం. నిజమన్నాడు కుడి హస్తం చూపించండి. ఎలాగొచ్చాం? అందరం నమ్మకంగానే వచ్చాం. ఎరగం ఆయన్ని, ఆయన చూడలే మనం, ఆయన ముఖం ఎరగం, ఆయన స్వరం ఎరగం, ఆయన మోహం ఎలాగుంటుందో తెలియదు. ఫోటోలో చూస్తాం తప్ప ఇవన్నీ రియల్ ఫోటోలు కాదు, ఇవన్నీ పెయింటింగ్ వేసిన ఫోటోలు. వింటారు? ఒక పావు గంట చెబుతా. దేవుని స్వరం ఒకనొక దినమున అబ్రహాము వద్దకు వచ్చింది. వచ్చిందా? అబ్రహామా లే, నాకు బలర్పించవా అన్నాడు. ఎన్ని రకాల బలులు ఉన్నాయి బైబిల్లో? 5 రకాల బలులు ఉన్నాయి. పెద్దగా చెప్పాలి, అందుకే ముందే చెప్పే వాక్య అనుభవాన్ని కలిగి ఉండాలని. ఎన్ని రకాల బలులు? 5 రకాల బలులు ఉన్నాయి. 1 దహన బలి, 2 నైవేద్య బలి, 3 సమాధాన బలి, 4 పాప పరిహార్థ బలి, 5 అపరార్థ పరిహార్థ బలి. ఇశ్రాయేలీల పాపము పోవులాగున దేవుడు మోషేకు చెప్పి అహరోను చేత చేయించినటువంటి 5 రకములైనటువంటి బలులు, లేవీలు చేసినటువంటి బలులు, లేవియా కాండములో మనకు కనబడుతున్నటువంటి బలులు 5 రకాల బలులు. 1 దహన బలి, 2 నైవేద్య బలి, 3 సమాధాన బలి, 4 పాప పరిహార్థ బలి, 5 అపరార్థ బలిలో చెప్పు. ఆ దినాన దహన బలిగా దేవుడు అబ్రహామును పిలిచి బలి అర్పించమన్నాడు. సిద్ధమేనన్నాడు. ఎవరైనా నోటితో చెప్పాలి. అబ్రహాం సిద్ధమేనన్నాడు. పదాట్లాగితే మోరియా దేశానికి నడు, మోరియా దేశంలో నేను చూపించు పర్వతంపై నువ్వు నాకు బలి అర్పించు. నువ్వు ఏట అర్పిస్తున్నట్లు ఎద్దును, పొట్టేలును, కృవిన దూడను, గువ్వల చంకను కానే కాదు. ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైనటువంటి బలిని కోరుకుంటున్నా. ఏం కోరుకుంటున్నా? ఒక ప్రత్యేకమైనటువంటి బలిని కోరుకుంటున్నా. అది నాకు ఇస్తావా? ఇస్తానయ్యా. నువ్వు అడగటం నేను కాదంటున్నా. చెప్పాలి, నువ్వు అడగటం నేను కాదంటున్నా. ఏమీ ఎరగని నాడే, ఏమీ తెలియని నాడే అబ్రహామా నీ కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టు. జనులాను విడచి పనులాను వదలి కన్ను కన్ను దినాలలోనే, నీవెవరో రూఢిగా తెలియనటువంటి దినాలలోనే నీ కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రమ్మన్నప్పుడే కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టా. బయలుదేరమంటే బయలుదేరిన. అపోస్తలుడు పౌలు హెబ్రీ పత్రికలు అంటాడు, అబ్రహాము విశ్వాసమును బట్టి పిలవబడినప్పుడు అంట ఎక్కడికి వెళ్ళవలను ఎరుగకయే. అదిలో చెప్పు, ఎక్కడికి వెళ్ళవలను ఎరుగకయే బయలుదేరాడంట. ఆనాడే బయలుదేరా. ఏం తెలియనాడే. ఇవన్నీ తెలుసుకున్నాక నువ్వు అడిగింది నేను ఎందుకు కాదంటానయ్యా. నువ్వేది కోరితే, చెప్పాలందరూ, నువ్వేది కోరితే దానిని నేను నీకు సంతోషంగా సమర్పిస్తాను. ఇదే జీవితం, సమర్పణ జీవితం. లే, అలాగైతే ఈ సంవత్సరం నీ నుండి ఒక ప్రత్యేకమైన బలి లేక పుట్టాడే. 100 సంవత్సరాల వయస్సులో శారమ్మకు శ్రీధర్మము ఉడికిపోయిన తరువాత వృద్ధాప్యములో వాగ్దానం చేసి నీకు ఒక నవ్వుల కొడుకునిచ్చానే, ఆ కొడుకుని నువ్వు నాకు బలి
అర్పించు అర్పించు. లే, నీ కుమారుణ్ణి తీసుకొని మోరియా దేశానికి రా. మోరియా దేశంలో ఒక పర్వతాన్ని చూపిస్తా, ఆ పర్వతం మీద బలిపీఠాన్ని కట్టి దహన బలిగా నీ కొడుకును నాకు బలి ఇవ్వమన్నాడు. అన్నాడా? చేతాలి, కొడి చేతాలి అన్నాడా? ఆయన అడిగాడు, తినిస్తానన్నాడు. చెప్పాలి. ఈ పక్క వాళ్ళు ఇంటిని అన్ని పక్కలు చూడలేకపోతున్నా. నేను ఆ పక్క చుట్టూ పక్క నిద్రపోయారని ఊరుకొని చదువుతున్నా. చెప్పా, ఆయన అడిగాడు, తినిస్తానన్నాడు. చేతమే ఇక చారం మొక్క చెప్పాడు, కొడుకని చెప్పాలా, బలర్పించడానికి వెళ్తున్నాను అన్నాడు. గాడిద గంత కట్టాడు, కొడుకుని ఎక్కించుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, కత్తిని తీసుకున్నాడు, పనివారిని వెంట పెట్టుకుని మోరియా దేశానికి వెళ్ళాడు. గుర్తు చేసేదా? అధికారి నమ్మకం ఉంచు. అలెలో చెప్ప, వాక్యం అయిపోయిందాక ఆ మాట మర్చిపోకూడదు. ఏముంచమన్నాడు? నమ్మకం ఉంచు అన్నాడు. నమ్మాడా అబ్రహాము? నమ్మాడు. కొడుకుని వెంట పెట్టుకున్నాడు, మోరియా దేశానికి వెళ్ళాడు. మోరియా పర్వతం దగ్గరికి వచ్చాడు, పనివారిని అక్కడే ఉంచాడు. పండెక్కుతున్నాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకును తీసుకుని ఆ కట్టెలు ఇస్సాకు తల మీదే పెట్టాడంట. కత్తిని తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు. కొంతలోకి వెళ్ళాక, తండ్రి బలర్పించడానికి వెళుతున్నావు అన్నావు కదా, ముద్దు మాటలతో ఎన్ని సంవత్సరాల నిరీక్షణ కన్నటువంటి బిడ్డ. అవునా? తండ్రి బలర్పించాలన్నావు, కట్టెలు తీసుకున్నావు, కత్తిని తీసుకున్నావు, నిప్పును తీసుకున్నావు. వదకు గొర్రె పిల్లేది, వదకు పశువేదని అడిగాడు. అడగగానే అబ్రహాము కుమారుడు వైపు, అది మాటతో కాదు కనరా, మనస్సుతో ఆలోచించండి. ఇక మరికొద్ది నిమిషాలలో ముద్దు మాట్లాడుతాను ఇస్సాకు బలి పశువు అవుతాడు. ఇక అక్కడ ఏమవుతాడు? బలి పశువు అవుతాడు. కొద్దిసేపటికి చచ్చిపోతాడని డాక్టర్ మనకు మాట చెప్పితే మన గుండె ఏమైపోతాయి? మన గుండె పగిలిపోతాయి. అయ్యో, ఈ మాట మనం వినం కదా అనిపించింది. అవునా? అబ్రహాం అన్నాడు, అయ్యా ఓ నా కుమారుడా, ఎవరు చూసుకుంటారు? అల్లెలో చెప్పు, ఎవరు చూసుకుంటారంట? చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా, దేవుడే చూసుకుంటాడు. పదమన్నాడు. కట్టెలు వేర్చాడు, ఒక్కొక్క కట్టె కొడుకే అందించాడంట. బలిపీఠాన్ని కట్టాడు, ఆ కత్తి నిప్పు సిద్ధం చేశాడు. వెంటనే సాకు చెయ్యి పట్టుకున్నాడు. ఎప్పుడైతే పట్టుకున్నాడు, ఈ సాకుకి అర్థమైపోయింది, ఇక బలిపీఠం మీద పడుకోబెట్టబలే బలి పశువును నేనేనని చేతులు కట్టి బలిపీఠం మీద పడుకోబెట్టాడు. నమ్మాడంతే. ఎవరైనా అబ్రహాము నమ్మాడు. ఏం చేయగలడు? బలిపీఠమును కట్టి ఇస్సాకు తల నరికి వధించి ఆ బలిపీఠమునకు నిప్పంటిస్తే ఆ కట్టెల్లో ఇస్సాకు దేహము కాలిపోయి, కట్టెలు దేహము బూడిదైపోతే బూడిదలో నుండి అయిన తన కొడుకును బ్రతికించగలడని అన్నాడంట. రెండు చేతులు పైకెత్తి ఏం చేయగలడు? అమరుడవో నీవు నా యేసయ్యా,
దేహమంతయు ధూళి అయినను జీవింపజేసెదవు. హల్లెలూయా. ఇస్సాకు దేహము కట్టెలు ధూళి అయిపోయినా, దుమ్మైపోయినా, బూడిదైపోయినా దానిలో నుండి తన కొడుకును బ్రతికించి ఇవ్వగలడని అబ్రహాము నమ్మాడంట. రెండు చేతులు పైకెత్తి. అందుకని అధికారి నమ్మకం ఉంచో. నమ్మకం గొప్పతనం. నమ్మకం గొప్పతనం. ఎందుకంటే నమ్మకం ఉంచు అన్న దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఏ దేవుడు? నమ్మకం ఉంచు అన్న దేవుడు నమ్మదగిన దేవుడు. మాటకు మాట మార్చుటకు మీ వంటి నరుణ్ణి నేను పంచభూతముల మెక్కటమై మహావేంద్రముతో లయమైపోయినను. నా మాట లయము కాదన్నాడు ఆయన. ఎన్నాళ్ళకైనా, ఎన్నేళ్లకైనా దేవదాసయ్య గారు చెప్పినట్లుగా ఆలస్యమైనంత మాత్రమున అవి నెరవేరవనవద్దు. హల్లెలూయా. ఆలస్యమైనంత మాత్రమున అవి నెరవేరవని అనవద్దు. కాలము పరిపూర్ణము కాగా ఖచ్చితముగా నీయు నెరవేరును మనోవిచారము. హల్లెలూయా. నమ్మాడు. దేవుని స్వరం వచ్చింది, అబ్రహామా ఆగు ఆగు అని. అబ్రహాముకి ఇచ్చిన బిడ్డను మరొక పర్యాయం అబ్రహాముకే అప్పచెప్పాడు. నమ్మాడంతే. అగరును ఇష్మాయేలును పంపమన్నావు, మరి నిబంధన స్థిరపరుస్తానంటున్నావు. ఆకాశ నక్షత్రములంత సంతానము, భూ ఇసుక రేణువులంతా అన్నావు, మరి ఇష్మాయేలును సాగనంపమంటున్నావు. నా పరిస్థితి ఏంటంటే అతని వలన నిబంధన కాదు, నీకు మరొక కుమారుణ్ణి ఇస్తా అన్నాడే. వాగ్దానం చేశాడే. నన్ను వర్ధిల్లింప చేస్తానన్నాడే. నీ సంతానము భూమి మీద ఇసుక రేణువుల వలె విస్తరించుదురు అన్నాడే. అన్నదేవుడు ఒక్కడినే ఇచ్చాడే. ఇచ్చిన ఒక్కడిని బలి ఇవ్వమంటున్నాడే. వచ్చి ఇచ్చిన ఒక్కడిని బలిస్తే ఇక నాకు సంతానం ఎక్కడ నుండి కలుగును? ఎవరి చేత నిబంధన స్థిరపరుస్తాడు? కానీ కాదు, ఆయన నన్ను పరిశోధింప. అదిలో చెప్పు, ఏం చేయవచ్చాడు? పరిశోధింపవచ్చాడు. కనుక ఈ పరీక్షలో ఏమవ్వాలనుకున్నాడు? నెక్కాలనుకున్నాడు. హల్లెలూయా. ఏమనుకున్నాడు? నెగ్గాలనుకున్నాడు. ఆ నిబంధన అంతా మదిలో మెదిలింది. నా కొడుకు నాకు ఇస్తాడనుకున్నాడు. మొరియా పర్వతంపై ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అది మెచ్చిన అబ్రహామును విశ్వాసులకు అదిలో చెప్పు ఏముంచాడు? నమ్మకం. మరి మనం ఏముంచాలి? నమ్మకం ఉంచాలి. దెయ్యం కళ్ళు తెరిచి ఓ పాస్టర్ ఆయన చూసి, ఒరే ఎవరిని ఒరే నువ్వు చేస్తే కూడా నేను వదులుతానా? వారు పారా అనగానే ఆడు పెట్టించే తీసేసాడు. ఎందుకంటే దాన్ని పంపే అధికారం కానీ, అర్హత కానీ, యోగ్యత కానీ, ప్రార్థన స్థితి కానీ లేదు. ఓ నువ్వు చెయ్యి. ఒక పాస్టర్ గారు సభలకు వెళ్ళాము, నానమ్మకి వెళ్తే చూసి అక్కడ ఒక ఆయన వచ్చాడు పాస్టర్. ఆ పొగలు ఆయన ప్రసంగం చెప్పాడు. నువ్వు చెయ్యి. పోత ఈవిడ అనవసరం. ఎవరు? చక్కగా చెబితే దెయ్యాలు. మా చిన్నతనంలో ఎన్ని విన్నామో. మన ఆయన పండు మిరగాయలు పచ్చడం, అంత మామిడికాయ పచ్చడం, కొమ్మం పెట్టినట్టు పెడితే మొత్తం తిని చెక్కుడు మంచుడు తాగి ఆయనమ్మని ఎగడే భారతలు పోతాం. అడిగి సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఊళ్ళన్నీ తిరిగి, దేశాలన్నీ తిరిగి, ఆంచల కోసం తిరిగి, పోతవజ్జు దగ్గర తిరిగి, ప్రయాసపడి ఎండిపోయి ఎండునక్కలై కన్నంతా పోయి కళ్ళు బీక్కుపోయి సాగు దగ్గరికి వచ్చాక అమ్మ దగ్గర పడేసేవాళ్ళు వచ్చి, అమ్మ నువ్వైతే బాగు చేస్తావంట. ఉంచండి అట్ట అవుతాయ్యా. అదొక పిచాస్ బట్టలు అనుకోండి. వాళ్ళు సంచులు గుడ్డలు తెచ్చుకొని ఉంటే వాళ్ళే గుడ్డలు ఉత్తుకొని ఆరేసుకోవటం, అమ్మ ప్రార్థన చేస్తాం,
ఇంటి వాళ్ళు ఒక ముద్ద అన్నం పెడతాం, వాళ్ళు ఆడే మేము ఆడే, ఏం భయం లేదు ఇక. అల్వా మన ఆయన ఎప్పుడు ఒక మాట చెప్పేది, పట్టిన దెయ్యం పట్టిన మనిషిని బాధ పెట్టింది కానీ పక్క వాళ్ళనేమి చేయదు, భయపడుద్దని. ఆ దెయ్యాన్ని పట్టిన వాళ్ళు కూడా అటు చుట్టూ కూర్చుంటే, మా వాళ్ళు కూడా చుట్టూ కూర్చుంటే, మేము కూడా చుట్టూ కూర్చుంటే, మధ్యలో నాయనమ్మ కూర్చుంది పాటలు పాడి పాటలు కూర్చుని చేస్తున్నాం కానీ పడిపోయాం. పడిపోగా లేపి జుట్టు పట్టుకొని నుంచోబెట్టి మోకాళ్ళ మీద నడిపించి వదిలితే సత్రం దాకా వచ్చి పడి పిల్లలందరం పరిగెత్తేవాళ్ళం దెయ్యం వెనకాల. పోవాకండి అనేది కాదు. 2 3 పెద్దవాళ్ళు మిగిలిన పిల్లలందరూ